నువ్విక్కడికి ఎందుకొచ్చావు? సారీరా, నన్ను క్షమించు. నిన్ను క్షమించాలా? నువ్వు నన్ను కాదనుకుని వెళ్ళిపోయావు. నువ్వెప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటానని చెప్పావో ఆ క్షణమే నేను చనిపోయాను. చనిపోయిన వాణ్ణి మళ్ళీ చూడ్డానికి ఎందుకొచ్చావు? రే సోము, మా వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోకపోతే మా అమ్మ నాన్న చనిపోతానని చెప్పారు. నాకు మరొక దారి లేకుండా ఒప్పుకున్నాను. సారీరా. నువ్వు ఎంత చెప్పినా సరే నీ మీద నా కోపం తగ్గనే తగ్గదు. దయచేసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్, నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలుసా? నేనింకొక వారంలో ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. కాని నిన్ను ప్రేమించడం కారణంగా ఈ ఒక్కరోజు నీకు భార్యగా ఉందామని వచ్చాను. ఏంట్రా ఇలా సైలెంట్గా ఉన్నావ్? నాకు పెళ్ళైన తర్వాత మళ్ళీ నిన్ను చూడాలంటే కుదరదు. నేను పెళ్లి చేసుకోపోయే అతను ఫారెన్‌లో పని చేస్తున్నారు. నేనక్కడికి వెళ్ళానంటే నిన్నసలు కలవడం కూడా కుదరదు. అందుకే ఈ ఒక్కరోజు మాత్రం నీకు భార్యగా ఉందామని వచ్చాను. నన్నర్థం చేసుకో ప్లీజ్. సరే లోపలికి రా. హ్మ్. కూర్చో. హ్మ్. తీసుకోరా నా పెళ్లి ఇన్విటేషన్. హ్మ్. రేయ్, ఇంకా నీకు నా మీద ఉన్న కోపం తగ్గలేదు కదా? మరి నేను నిన్ను 4 సంవత్సరాలు లవ్ చేశాను. సడన్గా ఒకరోజొచ్చి మా అమ్మా నాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటాను, నువ్వు నన్ను మర్చిపో అని చెప్పి వెళ్ళిపోయావు కదూ. అప్పుడే జీవత్సవన్నయిపోయాను. నువ్వు చేసిన ద్రోహానికి క్షమాపణే లేదు. నువ్వు చేసిన పనికి ఒళ్ళంతా కంపరంగా ఉంది. సారీరా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మా నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోకపోతే వాళ్ళు చనిపోతా అని చెప్పారు. వాళ్ళు అలా అనేసరికి నేనీ నిర్ణయానికి వచ్చాను. సర్లే వదిలే. ఏంట్రా, నేనొచ్చాను కదా! కనీసం నేను ఏం తీసుకుంటానని కూడా అడగట్లేదు? ఈరోజు నువ్వు నాకు భారీగా ఉందామని వచ్చావు కదూ. ఇప్పుడిదే నీ ఇల్లు. నీకేం కావాలన్నా సరే వెళ్ళి తీసుకో. అవును కదా! హా, నన్నడుగుతావేంటి? సరే ఆగు. నీకోసం నేను టీ పెట్టి తీసుకుని వస్తాను. ఇక్కడుందా? ఇదిగో బావా, టీ తీసుకోండి. బా, ప్రేమ ఈరోజు పొంగిపోతుంది. వన్ డే వైఫ్ కదా! అందుకే. మ్మ్హ్మ్. సోము, ఈరోజు నీకు ఏం కావాలో చెప్పు. నేను నీకు మంచిగా వంట చేసి పెడతాను, సరేనా? ఏంటి? ఒక్కరోజు భారీగా వచ్చి నువ్వు నాకు వంట మాత్రమే చేసి పెడతావా? ఇంకేం లేదా? అంతేనా? రేయ్, నేనిక్కడికి వచ్చి 5 మినిట్సే అవుతుంది. అంత మాత్రాన అది లేదా ఇది లేదా అంటున్నావ్? సరే సరే, కాస్త ఓపిక పట్టు, అన్నీ ఇస్తాను సరేనా? ఇది ఇలాగే జీవితాంతం ఉంటే బావుంటుందనిపిస్తోంది. ఒక్కరోజు ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉంటానా ఏంటి? ఇలా చూడ్రా, ఈ ఒక్కరోజు మాత్రం సంతోషంగా ఉందాం. తర్వాత అన్నీ మర్చిపోయి నీ జీవితం నీది, నా జీవితం నాది. సరేనా? హ్మ్. సరే సరే. సరే, వంట రెడీ చేయడానికి నువ్వెళ్ళి కూరగాయలు తీసుకొస్తావా? అదంతా ఏమీ అక్కర్లేదు. ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. ఓ, కూరగాయలు కాకుండా ఇంకేమైనా కావాలంటే చెప్పు, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తా. 10 నిమిషాల్లో వచ్చేస్తాయి. ఓహో, అవునా? అయితే ఈరోజు నీకు మటన్ బిర్యానీ చేసి పెడతాను. నువ్వెంటనే ఆన్లైన్లో 1/2 కేజీ మటన్ ఆర్డర్ చెయ్యి. సరే. ఒక్క నిమిషం. ఉమ్, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశా. 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఉమ్, ఈలోపు మనం అక్కడికెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. హ్మ్? ఉమ్. అవును, నీ వర్క్ ఎలా జరుగుతుంది?
ఏదో అలా జరుగుతుంది. అవును, నీతో పాటు ఈ ఇంట్లో వేరెవరూ లేరా? ఎవ్వరూ లేరు. మా బంధువుల్లో ఒకతను ఉండేవాడు. ఇప్పుడు అతను కూడా లేడు. ఊరెళ్ళిపోయాడు. నేనొక్కడినే ఉన్నాను. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే కష్టంగా లేదా? అహా! లేదు. అలవాటైపోయింది. ఓహ్! అవునా? సర్లే. ఆ! డెలివరీ బాయ్ హ్మ్. వచ్చినట్టున్నాడు. బిర్యానీ చేయడం కోసం మటన్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాం కదా! హ్మ్. అదొచ్చినట్టుంది. హుహు. నేను వెళ్లి తీసుకొస్తా. హ్మ్. థాంక్ యూ. ఇది తీసుకొని మటన్ బిర్యానీ రెడీ చెయి. హ్మ్. సరే. రేయ్! నీకు కాసేపట్లో వేడిగా మటన్ బిర్యానీ చేసి పెడతాను. ఆ! సరే. నువ్వు మంచిగా ప్రశాంతంగా తిని పడుకోవచ్చు. ఏంటి? నేను మాత్రమే పడుకోవాలా? హ్మ్. నువ్వు నా ఇంట్లో ఉండగా నువ్వు లేకుండా ఒంటరిగా పడుకోలేను. నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. రేయ్! నువ్వెప్పుడూ అదే ఆలోచనలోనే ఉంటావా? ఈరోజు సాయంత్రం వరకు నీతో పాటు ఇక్కడే ఉంటాను. అవును, సడన్‌గా ఇంటికి ఎవరు రారు కదా? హుహు. నేను నీకు చెప్పాను కదా! మా బంధువులతను ఒక అబ్బాయి మాత్రమే నాతో పాటు ఉండేవాడు. ఇప్పుడు ఆయన కూడా ఊరెళ్ళిపోయాడు. ఇక్కడికి ఎవ్వరూ రారు. హ్మ్. సరే, సరే. అవును. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఏం చేస్తాడు? అతనిప్పుడు యూఎస్‌లో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. పర్ యానమ్‌కి అతనికి 1,00,00,000 శాలరీ అంట. అవునా? అయితే చాలా డబ్బున్న ఫ్యామిలీలో సెటిల్ అయ్యావు. సారీరా, మా అమ్మానాన్న వాళ్ళు చనిపోతారని ఆ పెళ్ళికి ఒప్పుకున్నానే కానీ, నాకసలు ఏమాత్రం ఇష్టం లేదు. మరి అయితే పెళ్ళైన తర్వాత ఫారెన్ వెళ్ళిపోవాలి అంతేగా? ఆ! అవునురా. నేను చెప్పడం మర్చిపోయాను. బయట ఓ చిన్న పనుంది. త్వరగా వెళ్ళొస్తా. ఏంట్రా, నన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నావా? నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉంటాను? నేనుండలేను. నాకు బయటున్న షాప్‌లో ఒక చిన్న పనుంది. 10 నిమిషాల్లో వచ్చేస్తా. సరేనా? నువ్వేం కంగారు పడకు. అది కాదురా, నాకు భయంగా ఉంది. నువ్వు తప్పకుండా వెళ్ళాలా? ఇలా చూడు, నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వేం భయపడకు. సరే, త్వరగా వచ్చేయ్. సరే, నేను బయటికి వెళ్లి డోర్ లాక్ చేసుకోనా? లేదా నువ్వే లోపల లాక్ చేసుకుంటావా? లేదురా, నేనే లోపల లాక్ చేసుకుంటాను. తర్వాత నువ్వొచ్చి డోర్ బెల్ కొడితే నేను డోర్ ఓపెన్ చేస్తాను. సరే, నేను వెళ్తాను. సరే. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు లాక్ చేసుకో. ఆ! సరే. త్వరగా వచ్చేయ్. ఓకే. హలో! హలో! చెప్పమ్మా. ఏమ్మా శ్వేత ఎక్కడమ్మా ఉన్నావు? అమ్మా, నేను నా ఫ్రెండ్ ఇంటికి ఇన్విటేషన్ కార్డ్ ఇద్దామని వచ్చాను. అలాగా? నువ్వు రావడానికి ఎంతసేపు పడుతుందమ్మా? నేను రావడానికి సాయంత్రం 6 గంటల వరకు అవుతుందమ్మా. ఏమే, ఒక వారంలో పెళ్లి పెట్టుకొని సాయంత్రం పూట అటు ఇటు తిరుగుతూ ఉంటావా? నాన్నకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపి పారేస్తారు. అయ్యో అమ్మా, ఎందుకిలా నస పెడుతున్నావు? నీకేం పోయిందమ్మా? నేనే కదా అతని దగ్గర తిట్లు తినాలి. నాకు పెళ్ళైన తర్వాత నేను ఫారిన్ వెళ్ళిపోతాను. తర్వాత నా ఫ్రెండ్స్ ఎవ్వరినీ కలవడానికి కూడా కుదరదు. అందుకని వాళ్ళకి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి సరదాగా గడిపి వస్తాను. అది కాదమ్మా శ్వేత. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇలా అనవసరంగా బయట తిరగకూడదమ్మా. త్వరగా ఇంటికొచ్చాయి. అయ్యో అమ్మా, నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. నేను సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేస్తాను, సరేనా? సరేలే, జాగ్రత్తగా ఇంటికొచ్చాయి. నాన్నకి నేను సమాధానం చెప్పలేను. సరే అమ్మా.
ఉంటారు? ఏంట్రా ఇంత లేట్ అయింది? వెళ్ళిన పని త్వరగా అయిపోయింది. కానీ వచ్చే దారిలో నా ఫ్రెండ్ ఒకడు మీట్ అయ్యాడు. వాడితో మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది. ఓ అవునా? సర్లేరా. దాహంగా ఉంది, వాటర్ తీసుకురావా? సరే. అబ్బా! ఇదిగో. బిర్యానీ రెడీ అయిందా? ఆ రెడీగానే ఉంది. తిందామా? హా, తిందాం. ఆ, ఆ? అయ్యయ్యో. మమ్మీ కాల్ చేస్తుంది. హలో, హలో. చెప్పండి ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. లంచ్ అయిందా? లేదండి, ఇంకా తినలేదు. మీరు తిన్నారా? నేను ఇప్పుడే తిన్నాను. అందుకే నువ్వు తిన్నావా లేదా అని అడగడానికి కాల్ ఓ చేశాను. లేదండి, ఇప్పుడే తినబోతున్నాను. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను నా ఫ్రెండ్ ఇంటికి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఇద్దామని వచ్చానండి. ఓ అవునా? ఆ, సరే, నీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేస్తావా? ఆ, ఆ, హలో, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేను నీ ఫ్రెండ్తో మాట్లాడకూడదా? ఆ, ఆమె వాష్రూమ్కి వెళ్ళింది. వచ్చిన వెంటనే మీకు పరిచయం చేస్తానండి. ఓహో, అలాగా? మ్, సరే సరే, నీ ఫ్రెండ్ ఎలాగో మన పెళ్ళికి వస్తారు కదా, అప్పుడు నీ ఫ్రెండ్ని పరిచయం చేయి, సరేనా? సరేనండి. సరే, నాకు ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది. నీ ఫ్రెండ్తో మాట్లాడి త్వరగా ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు కాల్ చేయి. మన ఇద్దరం మాట్లాడుకుందాం, సరేనా? ఆ సరేనండి. హమ్మయ్యా, దొరికిపోతానో ఏమో అనుకున్నా. పర్లేదు, చాలా జాగ్రత్తగా తప్పించుకున్నా. మ్మ్. సరే సరే, రా తిందాం. లేదంటే బిర్యానీ చల్లబడిపోతుంది. బిర్యానీ తినే ముందు మనం భార్యాభర్తల్లా ఉండాలి కదా? రే, ఈరోజంతా మనం భార్యాభర్తలుగానే ఉండబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నావ్? ఆగు, ముందు తిందాం. మిగతావన్నీ తర్వాత చూసుకుందాం. సరేనా? లేదు లేదు, మనం తినడానికి ముందే భార్యాభర్తల్లా కలుద్దాం. రే, ఇలా మాట్లాడావంటే నాకస్సలు నచ్చదు. మ్మ్. బిర్యానీ తిన్న తర్వాత ఫ్రెష్ అయ్యి రిలాక్స్గా కలిసుందాం, ఓకేనా? సర్లే, ఓకే. హ్మ్. మ్మ్. చాలా బాగుంది. మ్? చాలా టేస్ట్గా ఉంది. ఏదేమైనా నీ భర్త చాలా అదృష్టవంతుడు. నిజమే, నా కాబోయే భర్త లక్కీ పర్సన్. మ్మ్. నువ్వు నాతో ఉన్నప్పుడు హ్మ్? నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నీతో ఉండబోతున్న ఈ ఒక్క రోజుని నా జీవితంలో అసలు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. మ్. నీ వల్ల నేనిప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. నువ్వు గనక నాతో లైఫ్ లాంగ్ ఉన్నావంటే హ? ఈ ఒక్కరోజు నాకు దక్కిన ఈ సంతోషం నా జీవితాంతం ప్రతిరోజు నీ వల్ల దక్కుతుంది కదా. నీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చుగా. రే, ఏంట్రా ఎందుకిలా చెప్తున్నావ్? మనం ఈ ఒక్కరోజు మాత్రమే భార్యాభర్తలుగా ఉండబోతున్నాం. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఇలా చూడు, నువ్వొక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోరా. నన్ను మర్చిపో. ఏమంటున్నావే? నిన్ను మర్చిపోయి ఇంకొక అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? రే, ఇలా పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎన్ని రోజులుంటావ్? ఎలాగూ నేను ఇంకొకరికి భార్య అవ్వబోతున్నాను. నన్ను మర్చిపోరా. ఆహా, కుదరదు. నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు. రే, ఏమైందిరా నీకు? ఏం చెప్తున్నావు? అర్థం కాలా? నువ్వు నాకు మాత్రమే దక్కాలి, హా? లేదంటే నిన్నెవ్వరికీ దక్కనివ్వను.
అయ్యో శ్వేత, నువ్వెందుకే ఇలా చేసావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావే? నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే నేను ప్రశాంతంగా ఉండేవాడిని. నువ్వు కూడా ప్రాణాలతో ఉండేదాన్ని కదా. ఇప్పుడు చూడు, ఇక్కడికి వచ్చి నీ ప్రాణాలు పోగొట్టుకున్నా. నువ్వు ఇక్కడికి రావడం వల్ల నేను సైకోలా మారిపోయాను. అయ్యో దేవుడా, నేను పెద్ద తప్పు చేశాను. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? శ్వేత, నేను ఒక హంతకుడిలా మారిపోయానే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే?